యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస వేడుకలు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గాంధీనగరం అనకాపల్లిలో ధనుర్మాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తేదీ డిసెంబర్ 16 సోమవారం ఉదయం 6:38 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ ఎండోమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమాన్ డాక్టర్ రేజేటి గోప అప్పలాచార్యులు ప్రారంభించారు. శ్రీకృష్ణ అవతారం కాలమున ద్వాపర యుగంలో గోపికలు అంతా కలిసి ఈ శ్రీకృష్ణుని యొక్క కృప పొందుటకు చేసిన కాంచాయని వ్రతం నియమములను ఆధారంగా తీసుకొని కలియుగంలో శ్రీ గోదాదేవి ఆండాల్ ఈ వ్రత దీక్ష స్వీకరించి సాక్షాత్తు శ్రీ రంగనాథుడిని పొందేను అని ఆయన భక్తులకి తెలియజేశారు. ఉదయం 5 నుండి సుప్రభాత సేవ, తోమాల, అర్చన, నీరాజన మంత్ర పుష్పం, తిరుపవై అను దివ్య ప్రబంధనం నుండి మొదటి పాశురం మార్గాలి తింగల్ను స్వామికి ఆలాపించారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం అనకాపల్లిలో మన దేవస్థానంలోనే ఈ అవతారం వేయటలు జరుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మారుతి వెంకటాచార్యులు, శ్రీరామ్, శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గాంధీనగరం అంజయ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభించబడ్డాయి. డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 2025 13వ తారీఖు భోగి రోజు వరకు కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు నిర్వహించబడతాయి. స్వామివారికి ప్రతిరోజు ఒక 3 రోజులకి ఒక అవతారం చొప్పున దశావతార అలంకారాలు చేయడం జరుగుతుంది. అందులో ఈ రోజు స్వామివారు మత్స్యావతారంలో అలంకరించుకుని ఉన్నారు. ఈ మత్స్యావతారం 3 రోజుల పాటు స్వామికి అలంకారం చేసి ఉంటుంది. ఇట్లాగే 10 అవతారాలు కూడా స్వామివారికి భోగి రోజు వరకు అలంకారం చేయడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి అలంకారం జగన్మోహిని అవతారం మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప అవతారం. 31వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు విశేష అలంకారంగా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ధనుర్మాసం 4 రోజులు పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ.